కంట్లో ఊడిపోతుంది బొచ్చు. కళ్ళు చూపించు. ఆ కళ్ళు చూడు ఎట్ట తగలడ్డాయో. నైట్ అంతా వర్క్ చేసుకుని హాయిగా పడుకోక ఎందుకురా నీకు ఈ పోయే కాలం, ఎందుకురా నీకు ఈ సినిమాలు, పిచ్చినాయాల మట్క మట్క మట్కా కాదు ఇది. అదనమాట. కంగువా సినిమా చూస్తే నేను కంగు తిన్నా. ఈ మట్కా సినిమా చూస్తే నేను బాధ. అలాంటివన్నీ మనకు ఆశ్చర్యం అనమాట. సో సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ, అస్సలు. సారీ టు సే దిస్. పాపం వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు. మనం ఇలా చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అస్సలు ఏమాత్రం నచ్చలేదు మామ. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఈ సినిమా ఎలా ఉండబోతుందని. సో ఇదొక హిట్ ఫార్ములా. బాగా తీస్తే బాగా హిట్టే అవ్వచ్చు. బట్ తీసుకున్న కాన్సెప్ట్ మనకి రొటీన్‌గానే ఉంటది. ఇంకా ఎగ్జిక్యూషన్, ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది మామ. ఫస్ట్ హాఫ్ అలాగే ఉంది. సెకండ్ హాఫ్ అలాగే ఉంది. ఫ్రాంక్‌గా చెప్తున్నా, దీంతో పోల్చుకుంటే 'కంగువా' ఎంతో బెటర్. కనీసం అందులో ఆర్ట్ డైరెక్షను, ఆ లార్జ్ స్కేలు, ఆ ప్రొడక్షన్ క్వాలిటీ అవన్నీ ఉందనమాట. సూర్య గారి యాక్టింగ్ గాని. బట్ ఇందులో అస్సలు ఏమంత గొప్పగా అనిపించలేదు మామ. నాకు తెలిసి 'వరుణ్ తేజ్' చేస్తాడు యాక్టింగ్. అంటే ఒక్కలాగా ఎళ్ళడు. డిఫరెంట్‌గా ట్రై చేస్తా ఉంటాడు. డిఫరెంట్ గెటప్స్‌తో కనిపిస్తా ఉంటాడు ప్రతి సినిమాలో. డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తా ఉంటాడు. బట్ ఎందుకో ఆయనకి ఏ సినిమా ఈ మధ్య కాలంలో ఇది వర్కౌట్ అవ్వట్లేదు మామ. నాకు తెలిసి ఆయన కెరీర్‌లో ఏదన్నా సినిమా వర్కౌట్ అయినా, ఐ మీన్ కమర్షియల్‌గా ఆడినా, ఆడకపోయినా ఆ సినిమా చూడొచ్చు. బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్. నాకు తెలిసి దరిద్రగొట్టే సినిమా ఏంటంటే 'మిస్టర్'. అదో సినిమా వచ్చింది 'మిస్టర్'. అది ఆయన కెరీర్‌లో వరస్ట్ సినిమా అని నా అభిప్రాయం. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను మామ. ఇది దానికన్నా వరస్ట్‌గా ఉందనమాట. సో, చాలా ఘోరంగా అనిపించింది. ఈ సినిమాలో ప్లస్‌లు ఏం లేదా అంటే 'వరుణ్ తేజ్' అయితే చేశాడు. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించాడు. చేశాడు. యాక్టింగ్ కూడా చేశాడు. ఆయన అదొకటి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ బావుంది. అది ఏజ్ డిఫరెంట్ టైమ్ అదంతా చూపించారనమాట. 1970స్, 1980స్ అదంతా ఆర్ట్ డైరెక్షన్ అంతా బానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంతవరకు బానే ఉంది మామ. ఈ 3 మినహా ఈ సినిమాలో అంత చెప్పుకోవటానికైతే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ అలాగే తగలడింది. సెకండ్ హాఫ్ అలాగే తగలడింది మామ. సో, కొన్ని సీన్స్ ఒక 2, 3 సీన్స్ మినహా అంత గొప్పగా అయితే అనిపించలే. సో, మీరు ఈ సినిమా చూడాలనుకుంటే కేవలం 'వరుణ్ తేజ్' కోసమే చూడాలి. అతను ఎలా చేసాడు, డిఫరెంట్ గెటప్స్‌లో ఎలా కనిపించాడు. ఆ టైమ్ పీరియడ్ 1970స్, 1980స్‌లో ఎలా జరిగింది, ఈ గ్యాంగ్‌స్టర్ అనేవాడు ఎలా వచ్చాడు అన్నది మీరు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలనమాట. సో, అంతకు మించి చెప్పేదేం లేదు. సో, చూడండి పర్లేదు. ఓకేనా? ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా.